ఆత్మ పొందుకున్న వారు ఈ ఆత్మీయ విషయాలు చాలా బలంగా నమ్ముతారట. దేనికోసం బతుకుతారంటే వాడి జీవితాలు అర్థమైపోతాయండి. వీడు దేనికోసం బతుకుతున్నారంటే వాడు నలుగురిలో ఉంటాడు కానీ వాడి మైండ్ నలుగురిలో ఉంటాడు కానీ నలుగురిలో ఉండలేడు. వాడి మైండ్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎప్పుడు వెళ్ళిపోతానా, వాడి విధి విధానాలు, వాడి మాట తీరులో గొడవ జరుగుతున్నప్పుడు వాడు తీసుకునే నిర్ణయాలు అన్నిటి, వాడు చెప్పే మాటల తీరులు అన్నీ తెలిసిపోతాయండి. వీడి ఫోకస్ ఇక్కడ లేదు చెప్పండి రాబోతున్న జీవితం. ఎందుకంటే ఆ వ్యక్తిని నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆత్మ కలిగిన వాడు కట్టుకునే విల్లు ఒకలా ఉంటుంది. ఆత్మ కలిగిన వాడు వేసుకునే బట్ట విధానం ఒకలా ఉంటుంది. ఆత్మీయ జీవితం అనుభవిస్తున్నవాడు వాడు తీసుకునే నిర్ణయం ఒక్కటేంటండి? ఫైనాన్స్, ప్రతిదీ, టాలెంట్, ప్రతిదీ, ఒక్కటి కాదు ప్రతి విషయంలో ఆత్మ నడిపింపగలిగిన వాడికి విజన్ అర్థమవుతుంది. ఏమర్థమో తెలుసా? నాకు ఎక్కువగా ఈ లోకం అంత బతకాలని లేదు. ఉంటాం 4 రోజులు బుక్ మూసుకొని, ఉన్నంత కాలం 4 అవసరాలు ఉన్నాయి కనుక 4 రోజులు ఉద్యోగం చేస్తాం, అలా చేస్తాం, ఓ రోజు ముగించుకుంటాం, వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంత సింపుల్గా బతుకుతుంది ఏమిటంటే అంతే. వాడు లోపల ఒక నిశ్చయత ఉంది. ఆ నిశ్చయత తెలుసు, త్వరగా చెప్పండి వెళ్ళిపోవాలి.